డాక్టర్ గారు, సుఖవ్యాధులు వస్తే సెక్స్ దెబ్బతింటుందా? సుఖవ్యాధులు అంటే సుఖం కోసం పోతే అది వేస్ట్ కావచ్చు, పరాస్త్రీ కావచ్చు, ఏమో ఏ పొట్లో ఏ ఉందో తెలియదు కదా, వాళ్ళ సుఖవ్యాధులు ఉండొచ్చు. సుఖవ్యాధులు సాధారణంగా మనం చెప్పుకుంది ఏంటంటే సిఫిలిస్, గనేరియా, షాంక్రైట్స్, గ్రాన్యులోమా ఇంగ్వాయినాలే, లింఫోగ్రాన్యులోమా ఎల్జీబీ, లింఫోగ్రాన్యులోమా నీరియం, అలాగే హెచ్ఐవి కూడా సుఖవ్యాధుల్లోని పెట్టి వచ్చేస్తుంది. హెచ్ఎస్వి సుఖవ్యాధుల్లోని వస్తుంది, హెచ్సివి కూడా దాంట్లో వస్తుంది, హెచ్బివి కూడా దాంట్లో వస్తుంది. ఇవన్నీ సుఖవ్యాధులు. ఇలా కాకుండా చిన్న చౌకగా ఉన్నాయి సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్, సెక్స్ ద్వారా పాల్గొంటే వచ్చే వ్యాధులు మొత్తం 50 దాకా ఉన్నాయండి. సెక్స్ ద్వారా వచ్చే వ్యాధులు 50 దాకా ఉన్నాయి. సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్, దాన్ని ఎస్టిఐ అంటారు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని. కానీ మెయిన్గా మాత్రం సుఖవ్యాధుల వల్ల సిఫిలిస్, గనేరియా, షాంక్రైట్స్, హెచ్ఐవి, ఇవన్నీ కూడా. హెచ్ఐవి సుఖవ్యాధి లేకుండా కూడా సుఖవ్యాధి కేటగిరీలో వస్తుంది, కాకుండా కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రావచ్చు, ఇంజక్షన్స్ ద్వారా రావచ్చు. అంచేత పూర్తిగా సుఖవ్యాధి మాత్రం కింద రాదు. అది వేరే సెక్స్ ద్వారా కూడా వస్తుంది, బాగా ఎక్కువగానే వస్తుంది హెచ్ఐవి. ఇప్పుడు మనం సుఖవ్యాధి గురించి చెప్పుకుందామంటే సిఫిలిస్, గనేరియా ఇవన్నీ. సిఫిలిస్ వ్యాధి వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. సుఖవ్యాధులు వస్తే ఏ రకమైన నష్టం కలుగుతుంది, సెక్స్ దెబ్బతింటుందా అంటే దెబ్బతినడానికి అవకాశం ఉంది. దానిలో సిఫిలిస్ తీసుకున్నామండి, పుండు పడుతుంది. సాధారణ సిఫిలిస్ ఒక పుండు పడుతుంది, అది నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి లేకుండా ఉన్నట్టు కదా డాక్టర్ దగ్గర చూపించడం సిగ్గుపడతారు. దాంతో పుండు ఒక 2 వారాల్లో 3 వారాల్లో మాడిపోతుంది. మాడిపోయింది నాయన, భరించాకైనా పుండు మాడిపోయింది అనుకుంటాడు. కానీ అది లోపల ఉంటుంది, లోపల నుండి ముదురుతుంది. సెకండ్ స్టేజ్, ఒంటి మీద ర్యాష్ లాగా ఇవన్నీ వస్తాయి, గ్లాండ్స్ వస్తాయి. అది కూడా వదిలేస్తారు, పెద్ద బాధ లేదండి. ఇక చివరికి కొన్ని దశాబ్దాలు అయ్యాక, నెలలు, వారాలు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, దశాబ్దాల తర్వాత వాడి బ్రెయిన్లో ట్యూమర్స్ రావచ్చు, హార్ట్లో రక్తనాళం ఎన్యూరిజం రేఖ అయ్యట్ అవ్వచ్చు, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బోన్స్ మార్పు రావచ్చు, పురుషాంగం మీద టెస్టిస్ పాడవచ్చు. టెస్టిస్ దాంతో సెక్స్ దెబ్బనొచ్చు. అంచేత సిఫిలిస్ అనేది పెయిన్లెస్ డిసీజ్, కానీ వెరీ డేంజరస్ డిసీజ్. అంటే సిఫిలిస్ నొప్పి లేని పుండు వస్తే మాత్రం దాన్ని పూర్తిగా తగ్గేదాకా మాత్రం వదిలిపెట్టడం లేదు. అది గుర్తుంచుకోండి. నొప్పి లేదు కదా, ఏ బాధ లేదు కదా అని ఇన్నోసెంట్గా మాత్రం ఊరుకుండదు. ఆ ఇగ్నోరెన్స్ పనికిరాదు. అలాగే గనేరియా వ్యాధి వస్తే మాత్రం 2-3 రోజుల్లోనే ప్యాస్కి మాట రావడం, అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళు కావచ్చు. మూత్రం మాట రావడం, మంట పుట్టడం, చీము కావడం, మూత్రం నుంచి చీము కావడం, ఆడవాళ్ళైతే యోనిలోంచి కూడా ద్రవాలు పడడం, చీములా రావడం, వాసన పుట్టడం, ఇవన్నీ ఉంటాయి. అలాంటి కేసుల్లో లేడీస్లో కూడా సెక్స్ లేకుండా పోతుందంటే, ఆడవాళ్ళు అయినట్లయితే ఆ సెక్సువల్ నిప్పుట్టి విజయనగరం నిప్పుట్టి సెక్స్ వద్దులే బాబు అంటే కడుపులో పేగులు వస్తాయి దాని. అలాగే మగవాళ్ళు కూడా ఆ గనేరియా వల్ల నిప్పుట్టి చివరికి యాక్చువల్గా లోపల ప్రాస్టేట్ దెబ్బతినొచ్చు, యూరినరీ బ్లాడర్ దెబ్బతినొచ్చు, శుక్రకోశ దెబ్బతినొచ్చు, టెస్టిస్ దెబ్బతినొచ్చు, ఇన్ఫెక్షన్ ఎపిడమిడ్స్ వాయిస్, రకరకాలుగా వచ్చి సెక్స్లో ఇంట్రెస్ట్ ఎక్కిపోవచ్చు. అంచేత సుఖవ్యాధులు అనే దాన్ని నిర్లక్ష్యం చేస్తే సెక్స్ దెబ్బతింటుందా అంటే సరిగ్గా చికిత్స పొందబోతే దెబ్బతినడానికి అవకాశం ఉంది. అంటే సుఖవ్యాధులు దానికి అది ముందుగానే మందు వాడాలి, నిర్లక్ష్యం పనికాదు.
అసలు సుఖవ్యాధులు తెచ్చుకోకుండా కండోమ్ వాడితే జాగ్రత్త పడితే వ్యాధులు రావు కదా. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్లు ఎందుకు కండం వాడకపోవడం, వ్యాధులు తెచ్చుకోవడం ఎందుకు, తర్వాత బాధపడడం ఎందుకు, అసలు వెళ్ళడం ఎందుకు, అసలు వ్యాధులు ఉన్న వాళ్ళతో కలవడం ఎందుకు అసలు. అందుకని సుఖవ్యాధి విషయంలో ఆవేశం పనిరాదు, ఆలోచన కావాలి. ఆవేశంలో వాళ్ళు లేనిపోయిన చేస్తారు, దాని తప్పకుండా దెబ్బ తింటుంది. అయితే అందరిలోని కాదు, దాని మీద సరైన కేర్ తీసుకోకపోతే మాత్రం సెక్స్ డౌన్ అవడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.